హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ అనే ఛానల్. మేమైతే అరుణాచలం వెళ్ళాము. మీకైతే క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందైతే మేము కాచిగూడలో ట్రైన్ ఎక్కామండి. డైరెక్ట్ ట్రైన్స్ అయితే మనకు ఉండవండి అరుణాచలంకి, ఓన్లీ ఫ్రైడే అయితే ఉంటుంది. మేము కాచిగూడ నుంచి రేణిగుంట వరకు ట్రైన్లో వెళ్ళి అక్కడ మనకి తిరుపతిలో డైరెక్ట్ బస్సు అరుణాచలంకి ఉంటుందండి. అక్కడ వెళ్ళాము. అక్కడ నుంచి మనకి అరుణాచలంలో మానస గెస్ట్ హౌస్ అనేది మేము యాత్రి నివాస్లో అయితే బుక్ చేసుకున్నామండి. ఇది పౌర్ణమి కాబట్టి మనకి 3000 అయితే తీసుకుంటారండి. 3000 అక్కడైతే పౌర్ణమికి చాలా ఎక్కువ తీసుకుంటారండి. ఆటోస్ కానీ ఏదైనా కానీ ఎక్కువనే తీసుకుంటారు. మనకి ఇందులో నుంచి విండోలో నుంచి చూస్తే మనకి గిరి అయితే కనిపిస్తుంది. చాలా బాగుంది వ్యూ అయితే. ఒక కిచెన్, ఇంకా 2 బెడ్స్ ఉన్నాయి మనకైతే. కానీ చాలా నీట్గా ఉంది. మీకు ఎవరైనా ఈ గెస్ట్ హౌస్ బుక్ చేయాలనుకుంటే నేనైతే కమెంట్ చేయండి, నేనైతే నెంబర్ ఇస్తాను మీకు. ఇంకా ఇదైతే రాజగోపురం అండి. మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలి, లేదంటే రమణ మహర్షి ఆశ్రమం నుంచి అయితే స్టార్ట్ చేయవచ్చు. అది మన ఇష్టం బట్టి మనం చేసుకోవచ్చు అండి. చాలామంది అయితే రాజగోపురం నుంచే ఇక్కడ కర్పూరం కానీ ఇట్లా వెలిగించి స్టార్ట్ చేయాలి. మళ్ళీ మనం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాకనే మనం రూమ్కి వెళ్ళాలండి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామో అక్కడే ఆగాలి మళ్ళీ వచ్చి. ఈ విధంగా అయితే మేమైతే ప్రదక్షిణకి మాకైతే ఒక 5 hours పట్టిందండి, పౌర్ణమి కాబట్టి. ఇంకా మొత్తం గిరి ప్రదక్షిణకైతే ఈవినింగ్ 6:30కి స్టార్ట్ చేస్తే మార్నింగ్ 5 అయ్యిందండి. చాలా టైం పట్టింది. చాలా అంటే చాలా రష్ ఉందండి. అందరికీ ఫ్రీ దర్శనమే. అసలు 100 రూపీస్ కానీ 50 రూపీస్ కానీ అలాంటి దర్శనంకి అయితే ఈ పౌర్ణమి రోజు అయితే మనకు లేదంట. కాబట్టి అందరినీ ఫ్రీ దర్శనంకే వెళ్ళమని చెప్పారు. అయితే ఫ్రీ దర్శనం అయితే చాలా రష్ ఉందండి. ఇది మాత్రం రాజగోపురం అండి. మనకి చాలా అంటే చాలా బాగుంది. మనకైతే ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడే 8 లింగాస్ అయితే వస్తాయి. మనం వాటిని దర్శించుకుంటూ మనం గిరి ప్రదక్షిణ అయితే చేయాలి. ముందుగా మనం స్టార్ట్ చేసినప్పుడు మనకి ఫస్ట్ లింగం అనేది చాలా అంటే చాలా టెంపుల్స్ వస్తాయి, కానీ మెయిన్గా మనం వెళ్ళవలసింది ఇంద్రలింగం అని చెప్పేసి ఫస్ట్ లింగం. సెకండ్ది అగ్నిలింగం వస్తుందండి. థర్డ్ది యమలింగం, నెక్స్ట్ నైరుతి లింగం, తర్వాత మనకైతే వరుణలింగం అని వస్తుంది. తర్వాత 6th లింగం వాయులింగం, 7th అయితే కుబేరలింగం, 8th అయితే ఈశాన్యలింగం. మెయిన్గా మనం అన్ని టెంపుల్స్ని దర్శించుకోకపోయినా కానీ ఈ 8 అయితే దర్శించుకున్నా చాలా అండి. ఇంకా పౌర్ణమి రోజు అయితే ఆ 8 కూడా దర్శించుకోవడానికి ఛాన్స్ అనేది ఉండదండి. ఎందుకంటే చాలా అంటే చాలా పబ్లిక్ అండి, కొన్ని లక్షల మంది ఉంటారు కాబట్టి. ఇంకా మేమైతే ఒక 3 లింగాస్కి అయితే వెళ్ళామండి, అంతే. ఇంకా పౌర్ణమి కదా, నార్మల్ డేస్లో అయితే అన్నిటినీ చేసుకోవచ్చు, కానీ దర్శనం ఇప్పుడైతే కుదరదు కాబట్టి ఈ విధంగా అయితే మేము గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసామండి. చాలా అంటే చాలా బాగుందండి. ఇంత రష్ ఉంటుంది చూడండి, మీకు కనిపిస్తుంది. అంతే పబ్లిక్, మనకు ఎక్కడ పోయినా అంతే పబ్లిక్ ఉంటారండి. అసలు తగ్గడం అనేదే ఉండదు. ఎక్కడ చూసినా అసలు మార్నింగ్ 5-6 వరకు సేమ్ అదే తిరుగుతూనే ఉంటారండి. చాలా బాగుంటుంది. ఇదైతే కోనేరు అంటారు కదండి, అది చాలా అంటే చాలా బాగుంది. మాకైతే
గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత అసలు మళ్ళీ మేము నడుస్తామా లేదా నెక్స్ట్ డే అని చెప్పేసి అనుకొని పడుకొని లేచిన తర్వాత అసలు నొప్పులు అనేది అసలు లేవండి. చాలా మహిమ గల దేవుడు, చాలా బాగుంటుంది. ఎవరైనా లైఫ్లో ఒక్కసారైనా విజిట్ చేయాలి అక్కడికి, చాలా బాగుంటుంది. కానీ నా సజెషన్ ఏంటంటే పౌర్ణమి డేస్లో కాకుండా నార్మల్ డేస్లో వెళ్ళడం చాలా బాగుంటుంది.